హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మా ఛానల్ కొత్త వస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వచ్చేసి అఖండ పార్ట్ 2 విలన్ అయితే ఎవరు చేయబోతున్నారు. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనకి ఎంతమంది విలన్స్ అయితే ఉన్నారు కదా, ఈ సెకండ్ పార్ట్లో అంతకు మించి అయితే విలన్స్ ఉండబోతున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ అయితే 7 వరకు వచ్చింది అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 40 lakhs ఇస్తున్నాను. అందరు 40 lakhs కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. కొత్త వస్తున్న మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనం బాలకృష్ణ గారు అయితే మనకి కుంభమేళలో అయితే షూటింగ్ అయితే టోటల్గా అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ అయితే చాలా నాగసాధువులు తర్వాత ఆ, అందరూ అయితే సాధువులు అయితే భయంకరంగా అయితే ఎలివేషన్ తోటి ఫైట్స్ అయితే అక్కడ సీన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అఖండ పార్ట్ 1 లో వచ్చేసి మనకి లాస్ట్ క్లైమాక్స్ లో ఆ పాపకి ప్రమాణం అయితే చేస్తారు కదా, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు నేను ఎలాంటి పొజిషన్‌లో అయితే ఉన్నా నువ్వు పిలిచిన మాత్రం ఖచ్చితంగా వస్తా తల్లి అని చెప్పేసి చెప్తారు కదా బాలకృష్ణ గారు. ఆ లాస్ట్ డైలాగు. ఆ డైలాగ్ తోటైతే మళ్ళా పా పా ఆపదైతే వస్తది. అదే మనం 'వైరం ధనుష్' అది 'సరైనోడుల' మూవీలో అయితే విలన్‌లా చేసిండు కదా మన 'ఆదిశెట్టి' గారైతే. దీనిలో అయితే విలన్ రోల్ అయితే చేయబోతున్నారంట. ఈయనైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మనకు ఆ 'రంగస్థలం' మూవీలో వచ్చేసి మనమైతే 'రామ్ చరణ్' గారు ఏమో గాని ఈయన క్యారెక్టర్ మాత్రం అయితే మించి అయితే అట్రాక్ట్ అయితే చేసింది చాలా మందికి. ఆయన క్యారెక్టర్ అంత బాగా నచ్చింది. ఆ సినిమా క్యారెక్టర్ ఆ రంగస్థలానికి ఆయనైతే ప్రాణం పోసిందని చెప్పేసి చెప్పవచ్చు మన 'ఆదిశెట్టి' గారు. అలాంటి క్యారెక్టర్ అయితే చేశారాయన. మరి సరైనోళ్ళు అయితే అసలు 'వైరం ధనుష్‌లో' అయితే ఇలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది మనకైతే తెలుసు కదా విలన్ రోల్‌ల. ఆయన ఏదైనా రోల్ అయితే ఇచ్చినవి మాత్రం ఆయన ఎర్రగా తీశారని చెప్పేసి చెప్పవచ్చు. చాలా సినిమాలు అయితే ఆయనకైతే మస్తు సినిమాలు అయితే చాలా హిట్స్ అయితే పడ్డాయి. మొన్న రీసెంట్‌గా వచ్చేసి ఒక హారర్ మూవీ అయితే తీసినారు. దానిలో వచ్చేసి ఒక సైంటిస్ట్ క్యారెక్టర్ అయితే చేసిండు మనకైతే 'ఆదిశెట్టి' గారు. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనకైతే విలన్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారంట. ఇలాంటి క్యారెక్టర్ కాదు. అఘోరాలు, గిఘోరాలు ఎవరు చూడకుండా అయితే హీరో అయితే అటాక్ చేయనీకైతే కొంతమందైతే భయంకరమైన మనుషులైతే పరిచయాలు అయితే జరగడం అయితే జరుగుతదంట. ఆ హీరో ఎవరు కాకుండా ఉంటే మన శ్రీకాంత్ గారు ఉంటారు కదా! ఆ శ్రీకాంత్ గారు వాళ్ళ తమ్ముడు అయితే ఉంటాడు మనకి 'ఆదిశెట్టి' గారైతే ఈ పార్ట్ 2లో వచ్చేసి మనకు ఆ విలన్ చనిపో శ్రీకాంత్‌ని చంపేసినందుకు ఈయన అయితే వచ్చి ఆయన చేసిన దానికి బాలకృష్ణ గారి మీద అయితే రివెంజ్ చేసుకోవడం అయితే జరుగుతది. అదే అఖండ పార్ట్ 2 స్టోరీ మరి. అదే దానిలో పాప కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా అని చెప్పేసి మనకైతే అఖండ పార్ట్ 2 స్టోరీ మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ కొరకు ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కింద నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న మాత్రం ఖచ్చితంగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆదిశెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా అయితే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ వీడియోకి వచ్చేసి 40 లైక్స్ ఇస్తున్నా. అందరూ 40 లైక్స్ కంప్లీట్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.